నేను లేదు అని చెప్పను. కానీ మీరు ఒక అడ్వకేట్ ఎలా మోసపోయారంటే, అడ్వకేట్ ఒక మనిషే కదన్నా. నేను తప్పు పట్టట్లేదు కానీ ఇంతలా ప్రవర్తించినా ఎవరు ఒకరికి చెప్పాల్సింది కదా అన్నా. అంటే ఇంతలా మీ పైన దురుసుగా ప్రవర్తించినా కూడా అన్ని రకాల అవగాహన ఉన్న మీరు ఎవరికో ఒకరు చెప్పాల్సింది, పోలీసులకైనా చెప్పాల్సింది, ఇంట్లో బంధువులకైనా చెప్పాల్సింది. అన్న ఇంకొకటి, ఇంతగా అలా ప్రవర్తించిండు అంటే ఆ మాత్రమన్నా నేను కట్టుదిట్టం చేశాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లేకపోతే నేను అంతగా నా మైండ్ మెచ్యూరిటీ లేకపోతే నా లైఫ్ ఇంకా లోతుగా వెళ్ళిపోతుండే తెలుసా అన్న. నేను అక్కడికే అడ్డుకట్టాలేస్తాను కదా ఈ మాత్రం అన్నా. తన గురించి అర్థమైపోయే కదన్న నేను పక్కకు తెలియాను. ఇంకొకటి అన్న, నేను కొంచెం దూరం అవడం, తన మాటలకు నేను వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనే ఈ రోజు నన్ను చాలా దూరం పెట్టిండు. చాలా అంటే చాలా దూరం పెట్టిండు. నేను అలర్ట్ గా ఉన్నాను కాబట్టి నన్ను ఇంకా చేయకుండా అంటే ఏం చేసేవాడు అని మీ అనుమానం? ఎప్పుడు చూసినా నువ్వు ఒక అడ్వకేట్, నేనేమన్నా ఏమన్నా నా మీద ఏమన్నా కేసులు వేస్తావా, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నాకు చాలా దొరకలేదన్న. నేను చాలా ట్రై చేశాను కూడా. నాకు ఈయన అంటే ఆయన మాటలు అవన్నీ బట్టి ఈ రోజున్న మాట రేపు ఉండదన్న. రేపు కాదు, ఒక హాఫ్ డేలో ఉండదు ఆ మాట. అవును, ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. కానీ నేనేమంటున్నా అంటమ్మా, మీ పైన నేను ఇంకా అలర్ట్గా ఉన్నాను కాబట్టి ఇక్కడతో ఆగిపోయింది, లేకపోతే ఇంకా చాలా దారుణం అయిపోయేది అని అంటే ఏం చేసేవాడు? ఇప్పుడు నేను చెప్పాడా? ఇంకా మాటలు అంటే అన్న, నేను ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, నేను ఇంతకు మించి నేను ఎక్కువ అడగలేను అన్నారు. అంతే. ఇంకా ఓకే, నేను చెప్పలేను. కానీ నేనైతే చాలా వరకు అలర్ట్ అయితే ఉన్నా అన్న. నేను ఉన్నాను, కానీ నాకంటే పెద్ద వాళ్ళే ఆయన చేతిలో మోసపోయారని తెలిసి నాకు కూడా బాగా బాధ అనిపించింది. ఎవరమ్మా పెద్ద వాళ్ళు ఎవరు? వర్షిని పేరు ఒకటేనా? నేను ఇంకా పెద్ద వాళ్ళు ఎవరు అంటే పెద్ద వాళ్ళంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గానీ, పాప ఆవిడ కూడా నేను లైన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఫోన్ మాట్లాడుతుండే. నేను ఆవిడ మాటలు కూడా నేను విన్నాను. ఆవిడ కూడా చాలా మంచిది. మీతో కలిసినప్పుడు ఫోన్ లో మాట్లాడినప్పుడు షేర్ చేసుకునేవాడా? అని ఇట్లా వెళ్తున్నాను, నాకు డబ్బులు ఇట్లా వస్తున్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమని అడగలేదా మీరు? నేను అడిగాను. అడిగితే భక్తులు ఇస్తున్నారు అని చెప్తుండే గానీ నాకు ఈ విషయంలో నేను నమ్మేదాన్ని కాదు. ఎందుకంటే ఆయనకు నిజంగానే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విన్నా. కానీ ఇంకా వెనకాల ఇంకేదన్నా పెద్ద వ్యక్తులు ఉండి ఏదో చేపిస్తున్నారన్న చిన్న నాకు థింక్ వచ్చేది ఉండే. నేను అడిగే క్వశ్చన్లు ఆయనకి ఎలా ఉంటాయో తెలుసా అన్న, ఒక డిటెక్టివ్ అడుగుతున్నట్టు ఉంటుండే, అతనికి పొడిచినట్టు ఉంటుండే. అందుకే నన్ను కొంచెం దూరం పెట్టిండు, నేను కూడా దూరం జరిగాను. ఈ బుద్ధి నా మీద చూపిస్తున్నావా, నువ్వు నన్ను అడిగే అంత స్థాయికి నువ్వు ఎదిగినవా అంటుండే ఎప్పుడు. సో జనవరి 1న పెళ్లి జరిగే సమయంలో మీతో పాటు ఇంకెవరు ఉన్నారమ్మా? అంటే ఇప్పుడు అందరికి ఒకటే డౌట్. అసలు అఘోరి కూడా నేను అడిగినప్పుడు నాకు ఆధారాలు చూపించండి అని అంటుంది. ఏదైనా మీ దగ్గర ఆధారం లాంటిది కానివ్వండి, ఇంకెవరైనా చూసిన వాళ్ళు కానివ్వండి, దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న? ఆ రోజైతే ఎవరు లేరు అన్న. జస్ట్ సర్ప్రైజ్ గా వచ్చిండ్రు. నాది వెళ్ళే రూట్ లోనే టెంపుల్ కాబట్టి రోడ్డుకే ఉంటుంది కాబట్టి జస్ట్ నన్ను కలిసి ఒక 20-25 మినిట్స్ జస్ట్ మాట్లాడి నాకు ఒక విగ్రహం ఇచ్చారు. నాకు అంటే అది కాలబడిన విగ్రహం, తన పూజ చేస్తా ఉంటది ఒకటి. ఆ విగ్రహం ఇచ్చారు. సో అది ఇదంతా తతంగం అయిపోయిన తర్వాత నేను మా మామయ్యకు కాంటాక్ట్ అయిన తర్వాత కాదు, అప్పటికే మీరు మాట్లాడుకున్నారా? అంటే మాట్లాడుతున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటానా ఆడియో మెసేజ్ వచ్చింది మీకు, నేను వచ్చినాక తాళి కడతా పెళ్ళామా అంటూ కూడా మాట్లాడాడు. అంటే మీకు అప్పటికే ఐడియా ఉంది తాళి కడతాడని? అంటే అన్న నేను మాట్లాడుతుండే, మాటలకు చేతలకు తేడా ఉంటది కదన్న. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలే నేను అలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. జస్ట్ మాట్లాడతాడు, సరే పోనీ. ఆయన ఒకటే మాట అంటుండే అన్న, నేను ఆనందాన్ని వెతుక్కుంటున్నాను, నాకు ఇంత మంచిగా నాకు ఇంకెవరు దొరకలేదు, ఇంతగా ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకు ఎవరు దొరకలేదు. ఇంకొకటి అన్న, నేను ఒక 2 times ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాను నేను కాన్ఫరెన్స్ కాల్లో. వాళ్ళ మదర్ తో గానీ వాళ్ళ ఫాదర్ తో గానీ నేను మాట్లాడాను అన్న. మాట్లాడిపించిండు. ఇది రాధి అనేది నా మనిషి, నన్ను చాలా బాగా చూసుకుంటది, నేను దీంతో ఉండాలనుకుంటున్నా అని చెప్పిండు. ఇంకొకరి జనవరి 1 నాడున వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకున్న రోజున కూడా నాతో ఫోన్ మాట్లాడిపించిండు. వాళ్ళను ఏదో అంటే నేను పెద్ద మనుషులు కదా అని చెప్పేసి ఆంటీ అనో అంకుల్ అనో పిలిస్తే అట్లా పిలువకు, తెలుగులో పిలువు, నువ్వు తెలుగులో పిలువు అని అంటుండే. ఏమని పిలిచేవారమ్మా మీరు? నేను అది ఆంటీ అంకుల్ అని పిలిస్తే నన్ను అత్తమ్మ అని పిలువవే, మామయ్య అని పిలువవే అని అంటుండే. సరే, తన ఆనందాన్ని ఎందుకు కాదనాలని నేను పిలిచేదాన్ని, కానీ తర్వాత నేను నవ్వుకునేదాన్ని అన్న, ఇదేందిరా బాబు అని.
సో జనవరి 1 రోజు అప్పటికే తాళి కడతాడన్న విషయం మీకు తెలుసు అయితే, అంటే ముందుగా ఆయన చెప్పాడు, ఆడియో మెసేజ్ చెప్పాడు కాబట్టి మీరు నమ్మలేదు అది, అంటే నిజంగా జరుగుద్దేమో అన్న ఆలోచనలోనే ఉన్నారు అప్పటికి. అన్నా అంటే జనవరి 1 రోజు తాళి కడుతున్న విషయం మీకు తెలియదు, వాడికి మీ ఆడియో మెసేజ్లు వచ్చాయి కానీ జరుగుద్దా ఏదో మాటల వరకే అయిపోతుందిలే అనుకున్నారు మీరు అంతే. జస్ట్ మాటలే అన్న, అన్ని మాటలే అనుకున్నాను కానీ ఎవరు కానీ నేను ఇచ్చేస్తా వచ్చేస్తా అంటారు. ఇప్పుడు అతనే కదన్న, నేను ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పోతా, అటు పోతే ఇటు పోతా అన్నాడు. ఎక్కడ వచ్చి నిలబడ్డాడు అన్న చెప్పండి. అవును. సో ఆ రోజు డైరెక్ట్గా వచ్చి తాళి కట్టేశాడా, ముందుగా ఏమైనా మాట్లాడా, అంటే నేను తాళి కడతాను ఇక నుంచి నువ్వు నా భార్యవి ఇట్లా మాట్లాడా? అంటే ఫోన్ లో అంటే నాకు ఇప్పుడు మీరు వాయిస్ మెసేజ్ విన్నారు కదన్న, అలా మాట్లాడుతుండే కానీ చేతులు జరుగుతాయా? ఆయన తను ఒక ఆడ రూపంలో ఉన్నారు, నేను ఒక ఆడపిల్లను కదా, అది సరే పోనీలే తన ఆనందం కదా అని తన ఆనందానికే నేను అంతే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత లోతుగా నేను పోలేదు కదమ్మా. ఆడియో కూడా నేను విన్నాను, కొంచెం మాట్లాడు. ఆడియో విన్నాను, దాంట్లో మిస్ యూ, కిస్ యూ, లవ్ యూ ఇవన్నీ మాట్లాడాడు కదా. నేను ఇప్పుడు చూపించదలుచుకోలేదు ఎందుకంటే మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి. అంతలా ఆనందం ఆయన పెట్టాల్సిన అవసరం మనకి ఏముందమ్మా, నాకు అర్థం కాదు. అంటే సనాతన ధర్మం అన్నాడు, ఆడవాళ్ళని రక్షిస్తానన్నాడు, అటువంటి వ్యక్తి అంత ఘోరంగా మాట్లాడుతాడు, అంతకు మించి మాట్లాడాడు మీ దగ్గర, నాకు తెలుసు బహుశా మీరు చెప్పలేకపోతున్నారు. కానీ అటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతలా ఆయన గురించి జెన్యూన్ కాదనే తెలియలేదా మీకు? అప్పుడు కూడా ఇన్ని వార్తలు వస్తున్నాయి, ఇక్కడ హై డ్రామా, అక్కడో హై టెన్షన్, పోలీసులు ఆయన్ని తో తీసివేయడం అన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అనుమానం కలగలేదా మీకు? నేను వదులుకుందాం అనిపించలేదా? అన్న ఆయన వచ్చిన కొత్తలో జనాలందరూ పాజిటివ్ గానే అన్నారన్న, ఇప్పుడు అందరు నెగిటివ్ అంటున్నారన్న. అవునవును. అంటే ఇప్పుడు నేను కూడా ఒక జనంలో ఉన్నా కాబట్టి నేను కూడా అలాగే అనుకోవచ్చు కదా. అంటే జనం కేవలం ఆయన తిరిగే వరకే చూసారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూసింది మీరు ఒక్కరే. నేను ఎంతో కొంత తన గురించి తెలుసుకున్నాను కాబట్టి నేను కూడా దూరంగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే తను చాలా మంది అమ్మాయిలతో ఆడుకున్నాడని నేను తెలుసుకున్నా, కానీ నా దగ్గర ప్రూఫ్స్ లేవన్నా, నోటి మాటలు తప్ప నా దగ్గర ప్రూఫ్స్ లేకుండే, అందుకే నేను ముందుకు రాలేదు. అదే అంటున్నా, అన్ని తెలిసిన మీరు ఆయనకి ఎట్లా అంత దగ్గరగా అయిపోయారు? మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నారు. అంటే నేను అడిగారు ఒకటమ్మ, ఇక్కడ అంత ఆయన ఆడియో మెసేజ్లు ఉన్నాయి, లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ ఇవన్నీ అన్నారు కదా, ఇవన్నీ అయినా కూడా ఆయన ఆనందం కోసం చేశానన్నా అని అంటున్నారు మీరు. ఆయన ఆనందం కోసం అంతలా చేసేంతలా నిజంగా ఆయన చెప్తున్నాడు, నాకు మంత్రాలు వచ్చి అంటున్నాడు కాబట్టి వశీకరణ చేశాడు మీ పైన ఏమైనా? నాకు వశీకరణ చేస్తే నేను కూడా మరొక సెకండ్ వర్షన్ కావాలి కదన్నా. మరి అంతలా మాట్లాడిన ఆయన ఆనందం కోసం చేశానంటే నాకు కొంత ఇక్కడ ఆశ్చర్యం వేస్తోంది. ఇంత మాట్లాడిన ఆయన ఆనందం కోసం చేయాల్సిన అవసరం ఏముంది మనం? అన్న నేను కూడా వర్షన్ లాగా ఒక 10-15 days ఆయనతో ఉంటే మేబీ నేను కూడా ఆ వెనక సీటు నేనే కూర్చునేదాన్నేమో అన్న, ముందు సీటు కాకపోయినా. డ్రగ్స్ ఆరోపణలు కూడా వస్తున్నాయి సార్. రైట్, ఎగ్జాక్ట్గా ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు మనతో పాటుగా, ఆజాద్ గారు. డ్రగ్స్ ఉన్నాయా ఆయన దగ్గర ఏమైనా? నాకు తెలియదు అన్న. ఆయన కారులో ఎప్పుడు మీరు పరిశీలించలేదా అన్నా?